గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పిస్తామంటూ మాజీ మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు బావమరిది మోసం చేశారని బాధితుడు బయటకు వచ్చాడు. కేటీఆర్ బావమరిది రాజ్పాకాల మామ హరినాథరావు తనను మోసగిచ్చారని మాజీ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానంటూ 5 కోట్లకు బేరం మాట్లాడారని, అడ్వాన్స్గా 1,60,00,000 ఇచ్చారని చెబుతున్నారు. తర్వాత పదవి ఇవ్వకుండా బెదిరించారని మాజీ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ బావమరిది రాజ్పాకాలను ఈ విషయంలో నిలదీయగా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తానని, చంపేస్తానంటూ బెదిరించాడంటూ బాధితుడు దేవేందర్ ఆరోపిస్తున్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా వచ్చిన కేటీఆర్ కు జరిగిన విషయం చెప్పామన్నారు. తాను సెటిల్ చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినా తర్వాత పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సన్నిహితుల్ని, బంధువుల్ని కూడా కలిసి బాధను చెప్పుకున్నానని, రాజ్పాకాల హరినాథరావు ఈ విధంగా చాలా మందిని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన సోదరుడి సహాయం కోసం మాజీ మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు దగ్గరికి వెళ్తే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామంటూ 1,80,00,000కు పైగా మోసం చేసినట్లుగా కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాజీ సర్పంచ్ చిట్యాల మండల మాజీ సర్పంచ్ దేవేందర్తో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎలా మోసపోయారు, అసలు ఏం జరిగిందన్న అంశాలు తెలుసుకుందాం. మా బ్రదర్ 2018లో 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. డయాలసిస్ పేషెంట్. కరోనా టైంలో 2021లో చాలామంది డయాలసిస్ పేషెంట్లు చనిపోతుంటే మేము వీనికి జీవన్దాన్ అప్లై చేసాం. ఈయన కిడ్నీ మార్పిడి గురించి హాస్పిటల్లో వండి తిరిగితే ఒకటే సోమాజి కూడా యశోద హాస్పిటల్లో 24 నుంచి 30 లక్షల రూపాయల దాకా అవుతుంది అని చెప్పి ఒక్క హాస్పిటల్లోనే కిడ్నీ మార్పిడి జరుగుతుంది. అప్పుడు అది కతిమ హాస్పిటల్ వంటి కూడా జరుగుతలేవు. కరోనా టైం కాబట్టి ఎవరు కూడా చేస్తలేరు ఆ టైంలో. దాని టైంలో వీడు కూడా ఏమైనా ఇబ్బంది అయిపోతాడేమో అని చిన్న ఏజ్ కాబట్టి మేము అక్కడిక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే మా ఊరు పక్క పొంటి వాళ్ళ అత్తగారు ఉంటుంది, వాళ్ళ డ్రైవర్ అత్తగారు ఉంటారు. అతని పేరు శ్రీరామ్. ఆ శ్రీరామ్ నా దగ్గరికి వచ్చిండు. అతని దగ్గర నేను పోలేదు. వచ్చి నమస్తే అన్న బాగున్నావా అని అడిగిండు. అడిగితే ఎక్కడ చేస్తున్నావు అంటే పలానా ఆయన దగ్గర చేస్తున్నా డ్యూటీ, కేటీఆర్ మామ దగ్గర చేస్తున్నా, హరినాథరావు గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నా అన్నాడు. అంటే శ్రీరామ్ చిన్న పని వాడు చేస్తావా అని అడిగినా. చెప్పన్నా అంటే ఈ విషయం మొత్తం ఇట్లా ఉంది తమ్మునికి అని చెప్పిన. తమ్ముని పేరు లింగం. అంటే అన్న చిన్న విషయం అని, ఇది ఎంత పెద్ద విషయం కాదు, నువ్వు వస్తే ఒక్క ఫోన్తో అయిపోతావు, నువ్వు రా అన్న అని చెప్పిండు. అప్పుడు నేను మా 2 తమ్ముళ్ళు తీసుకొని హరినాథరావు దగ్గరికి, ఎక్కడ ఓరియంట్ విల్లా రాయదుర్గం దగ్గర ఓరియంట్ విల్లాస్ ఉంటాడు, ఆయన దగ్గరికి తీసుకుపోయినాను. అతను ఏమంటే అన్న బయట 30 లక్షల దాకా అవుతుంది అంటున్నారు అందరూ, సార్ ఒక 15 లక్షలు ఇస్తే చేపిస్తాను అంటున్నాడు అని చెప్పిండు. చెప్తే నేనేమనంటే శ్రీరాము అంతా నా శ్రీరాము ఒక 10 లక్షలు ఇద్దాంలే అన్న. అంటే సరే మంచిగా తీసుకొని రండి అని చెప్పిండు. క్లబ్కి వచ్చిండు. మా సెల్ ఫోన్లన్నీ పక్కకు పెట్టించి 10 లక్షల రూపాయలు హరినాథరావు చేతికి ఇచ్చాము, మీకు చెప్పిస్తే అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన 10 లక్షలు కిడ్నీ మార్పిడి కొరిచే హాస్పిటల్ కట్టే పైసలు నాకు ఇవ్వండి, నేను చేపిస్తా అని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇది వచ్చేటప్పుడు నేను చేస్తా, నేను ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా, జీవన్దాన్కు సీఎం వాళ్ళ ఆఫీస్కి చెప్పిస్తా, మీకు కంపల్సరీ వస్తుంది, పని అయిపోతుందని చెప్పిండు. నాకు ఒకసారి ఫోన్ చేసిండు, అర్జెంటుగా మీరు మీ మిస్సెస్ గారు అర్జెంటుగా రండి, మీతో అర్జెంటుగా విషయం మాట్లాడేది ఉంది, ఈ ఛాన్స్ పోతే దొరకదు మీకు అంటే. ఏంటి సార్ అంటే ఎమ్మెల్సీ అన్నాడు. నాకు ఎమ్మెల్సీ ఏడు వస్తుంది సార్, నేను మీ పార్టీ కాదు కథ కాదు, నాకేడు వస్తుంది, మీ పార్టీ కూడా పని చేయలేగా, నేను ఎట్లొస్తుంది అని అన్న. నువ్వు రాబోయా, నువ్వు రా, ఫస్ట్ గాడునే మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు నేను అడిగినా, నేనేమన్నా వచ్చేసాయి ఫోన్లు ఎందుకు అన్నాడు. దేవేందర్ నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నీకు అన్యాయం చేసేది నాకు లేదు, కాకపోతే నీ దగ్గర రాజకీయ అనుభవం బాగుంది, 2 టైమ్స్ సర్పంచ్ చేసినావు, మామూలు వాళ్ళు అవుతున్నారు. కేసీఆర్కి మంచి కుడిభుజం లేక, కేటీఆర్ రైట్ హ్యాండ్ లేక ఉంటావు, మంచిగా ఉంటావు అంటే నేను రైట్ హ్యాండ్ కుడిభుజం అవసరం లేదు సార్, నేను ఎవరి దగ్గర రైట్ హ్యాండ్ ఎవరి దగ్గర కుడిభుజం అవసరం లేదు నాకు, ఇది చెప్పండి అని అన్న. అంటే మీకు ఎమ్మెల్సీ ఇప్పిద్దాం అనుకుంటా అన్నాడు. నాకేడే ఎమ్మెల్సీ వస్తుంది, మంచి వాళ్ళు ఉన్నారు మీ పార్టీలో, నాకేడు ఇస్తారు ఇయ్యరు, అందరూ వీళ్ళనే పడ్డారు, ఇప్పుడు నాకేడు వస్తాయి అని నేను అన్నా. నేను ఇప్పిస్తున్నా, నేను ఎవరు అనుకుంటున్నావు, సీఎం నేను ఫోన్ చేస్తే కాదంటోళ్ళు ఎవరు, కేసీఆర్ కాదన్నాడు. కేసీఆర్కి చెప్తా నేను అని మమ్మల్ని చెప్పిండు. చెప్పి బయట అయితే 25 డిస్కషన్ అసలు కిడ్నీకి సంబంధించిన దానికి ఆల్రెడీ 10 లక్షలు మీరు కట్టారు, అయిపోయింది కానీ రాలేదు, చేయించారా మరి? 3-4 రోజులకే ఇది కూడా, 3-4 రోజులకే. అలాగే ఏమన్నాడు, బయట వాళ్ళకైతే 25 నుంచి 30 తీసుకుంటారంట, అది నాకు తెలియదు, కానీ నీకైతే ఒక 5 నుంచి 6 కోట్లు అవుతుంది, కనీసం 5 కోట్లను పెట్టుకో అన్నాడు. నా దగ్గర రూపాయలు లేదు సార్, ఈ 10 లక్షల రూపాయలు బయట డిస్ట్రిబ్యూటింగ్ అయితే నా దగ్గర డబ్బులు అయితే లేవు అని కరాకండి చెప్పిన. నమ్మినాం, ఆయన సీఎం లేక నమ్మినాం, కేసీఆర్ ఎంత ఈయన ఎంత నమ్మినాం, నమ్మకం అంతే, ఇక ఎవరు కూడా లేదు.
ఆయనకి ఏం చేసిండు, ఇక మేము తెల్లారి మళ్ళీ 3-4 ఆయన నైట్ బాగా ఫోన్ చేసిండు. చేస్తే నేను కావన్నా తెల్లారి ఇల్లు నడితే 1:50 దాకా అయింది. కాగానే మళ్ళీ ఏం చేస్తారు, 1:50 వరకు చేయగలుగుతా సార్ అన్న. టైం కూడా తొందరగా పట్టుకొని రా, ఇంకా 10 ఎక్కువ చేసుకోరా అన్నాడు. ఇక ఉన్న గోల్డ్ గిట్ట పెట్టుకొని 1:60 పట్టుకొని ఒక 6 నుంచి 10 మంది పోయినాం. ఎక్కడికి వెళ్ళారు? ఆ విల్లలకే పోయినాం. మళ్ళీ ఆ విల్లలకే రాజుపాకాల ఇంటికే, రాజుపాకాల కూడా ఉన్నాడు అక్కడ. ఆయన లేని సమస్య కాదు. ఇదంతా జరిగేటప్పుడు మరి రాజపాకాల కూడా మాట్లాడా ఈ విషయం? మాట్లాడితే ఈయన చెప్పిండు, దేవేందర్కు గవర్నర్ కూడా ఎమ్మెల్సీ ఇస్తున్నా రాజు అన్నాడు. ఓకే డాడీ, ఓకే 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 అనుకుంటే ఆయన కాఫీ తాకుండా అటు ఇటు తిరుగుతుండు. తిరుగుతున్న తర్వాత ఆయన కూడా తెలుసు ఇవన్నీ ప్లాన్ ప్రకారం, వీళ్ళు ఏదో మనకు మభ్యపడేదానికి అంతా. ఆయనకి ఏం చేసిండు, 1:60 ఇచ్చినాం, తీసుకోండు. ఇక నీ పని అయిపోయింది పో అన్నాడు. పని అయిపోయిందంటే నాకు పని అవుతుందంటే వస్తుంది అనుకో, నేను ఇప్పుడు డబ్బులు పోయినాయి నాకు తెలియదు. మీరు మిగతా బీఆర్ఎస్ వాళ్ళని కానీ ఎవరిని అంటే అడిగే ప్రయత్నం ఏం చేయలేదా? ఈయన సీఎం కదా, ఎవరు చెప్తే మళ్ళీ ఉన్నది పోతుందని చెప్పిండు. అందరూ అడుగుతారు కదా రేపు మాకెందుకు ఇయ్యరని, ఎవరు చెప్పొద్దని చెప్పిండు. అయిన తర్వాత నాకు తెలిసింది, అమ్మ వీడి పెద్ద చీటర్ ఉన్నట్టుండు, 1,86,00,000 నా దగ్గర అమ్మ అనుకుంటా. గవర్నర్ది కూడా క్లోజ్ అయిపోయింది. అయిపోయాక మళ్ళీ నేనేం చేయాలి? అప్పుడు నేను పోయి సార్ ఇక గవర్నర్ది అయిపోయింది కదా, కిడ్నీ 10 లక్షల రూపాయలు పెట్టుకోండి, ఇవి 1,76,00,000 నాకు వస్తాయి కదా, ఇచ్చేసేయండి అని అన్న. అంటే అవి లోపలికి పంపించే, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఆగాలి నువ్వు అని అంటాడు. ఈ నేను ఆగేది సార్, నాకు ఇబ్బంది ఉంది, నేను అడిగడానికి వచ్చా. కోట ఎమ్మెల్సీలు అక్కడ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మీరేం మళ్ళీ కాంటాక్ట్ చేయలేదా తనని? పోయినా కానీ రోజు పోతూనే ఉంటాయి ఇక డబ్బులు ఇచ్చాక. రోజుకి ఇదే డిస్కషన్, ఏదో ఒకటి చెప్తుండు, మా అమ్మ పంపిస్తుండు. లాస్ట్కి ఇది కూడా అయిపోయింది, ఎమ్మెల్సీ కూడా అయిపోయినాయి, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఆయన సీఎంగా చెప్పుకున్నట్టు వాడు అతను తొడగొట్టి, నేను ఎవరు అనుకుంటున్నావు సీఎం అనేది. పోనీ అమ్మ ఇది ఎక్కడ సీఎం రా ఆయన, లాస్ట్ పోయినా ఏ సీఎం నువ్వు సీఎం, నువ్వు దొర అనుకుంటున్నావా, మా డబ్బులు మాకే ఏమనుకుంటున్నావు, నిమిషం పట్టదు లోపడైపోయానంట ఏపీ అని 10 మంది పోయి లొల్లి పెట్టాను. మన కాలబేరానికి వచ్చిండు. వచ్చి ఏమంటుండు, నా కూతురు వచ్చింది, ఇంట్లో ఉన్నది, అన్నం దీన్ని వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగా నా దగ్గర ఇప్పుడు సగం అమౌంట్ ఉన్నాయి, 1,80,000 ఉన్నాయి. మళ్ళీ ఈయననే ఎవరు హరినాథరావు, నేను 90 లక్షలు పంపిస్తా 4 గంటల వరకు. కేటీఆర్ మిస్సెస్ కదా కూతురు, ఒకటే కూతురు కదా, ఆమె ఇంట్లో ఉన్నది, ఆమె పోయిన తర్వాత నేను మీకు 90 లక్షలు పంపిస్తా, మీరు వద్దు మా పెద్ద మేడం గిట్టు ఉంది, లొల్లు వద్దు వెళ్ళిపోండి అని 10 మందిని పంపించాడు. 4 గంటలకు ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండు. పెట్టేసిన తర్వాత ఏందమ్మా ఇది అన్ని నాసాల కొట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాలలోనే కొడుకు ఫోన్ చేసిండు. పాకాల రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి దేవేందర్ అన్నాడు. ఎవరండి అన్న, నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాడు. ఎవరండి అన్న, మళ్ళీ నేను హరినాథరావు కొడుకు రాజేంద్ర ప్రసాద్. చెప్పండి సార్. ఏమయ్యా మా ఇంటికి వచ్చి గడబడ చేస్తుంటా మా నాయన మీద అన్నాడు. నేను గడబడ చేసింది, నా డబ్బులు నాకు మీకు తెలియదు, ఆ డబ్బులు తీసుకురు మీ ముందరనే జరిగింది, నా డబ్బులు నాకు ఇప్పియండి, నాకు మీకు పంచేది కదా సార్ అంటే. ఏమనుకున్నావు మమ్మల్ని చూసి, ఏమనుకుంటున్నావు, 3 కమిషన్లు పెట్టినా పీడీ యాక్టివిటీ లోపల ఏమనుకుంటున్నావు, చిప్పకూడ తింటావా అన్నావు అని. మళ్ళీ ఏమన్నాడు, మేము దలుచుకుని 1 నిమిషం కూడా ఉండలేవు భూమి మీద అని కూడా ఈ మాట కూడా అన్నాడు. అది సొంతవా అన్న అంటే అది కూడా జరగవచ్చు, వస్తున్నా బట్ ఇప్పుడు ఎక్కడ రమ్మంటారు అని నేను అన్న. పిటిషన్ ఫోన్ పెట్టేసి ఏం చేసిండు, ఆయనే ఫోన్ చేసి బెదిరించాడు. ఆయనే ఫోన్ చేసిండు. డైరెక్ట్ వెళ్ళే ప్రయత్నం చేయలేదా డబ్బుల కోసం? మీరు మళ్ళీ గవర్నమెంట్లో అంత పెద్ద మాట కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఎట్టపోతాం చెప్పాలి ఇంటికి. కంప్లైంట్ ఇచ్చారు, 5 పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసిండు నాకు, మీరు ఇక్కడ రావద్దు కేసు బుక్ చేసి లోపడిస్తామని. ఇక మళ్ళీ ఎట్టపోతాం ఇంటికి. పోలీసులతో కూడా బెదిరించారు, అటువైపు రావద్దని. అన్నీ చేసిండు, చేసేదంతా చేసిండు. ఇంకో విషయం అంటే ఈ చీటర్, ఇతను పెద్ద చీటర్, జనాలను ముంచాలంటే ఇతను పెద్ద చీటర్. దగ్గర 119 నియోజకవర్గాలల్లో ఇతను బాధితులు, నియోజకవర్గం 10 నుంచి 15 మంది వెళ్తారు. ఈ పాపమే ఈ గవర్నమెంట్ పోయింది, మామూలు పాపాలు చేయలేదు దొరా. నేను ఏమంటున్నా అంటే ఇక స్టార్ట్ అయింది కదా, ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు బయటికి. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు టచ్లో, నా దగ్గర కూడా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను కొడుకులు కలిసి అంతా ప్లాన్ ప్రకారం అంతా ఇద్దరు కలిసి చేస్తారు, ఈడు వాళ్ళందరూ కలిసి చీటర్లు. మరి ఇదంతా కేసీఆర్ కేటీఆర్లకు తెలియదు అంటారా? ఎందుకంటే మీరు కేటీఆర్ని కూడా కలిసి. కేటీఆర్ తెలుసు, కేటీఆర్ కూడా 2 విషయాలల్లో వాళ్ళ మామని తెచ్చిండు, కొన్ని డబ్బులు కూడా కట్టిండు. ఎంబీబీఎస్ సిటీపీస్ అని కూడా వేరే వాళ్ళ డబ్బులు తీసుకుని కట్టించిండు. ఓకే, ఫైనల్గా ఏమైనా చర్చించారా, ఇంకా కలిసే ప్రయత్నం చేశారా? మీరు ఫైనల్గా కోరేది ఏంటిది మీరు డిమాండ్? ఏం లేదు, మాకు న్యాయం జరగాలి. మా తమ్ముడు చనిపోయిండు, మన 15 తరగనాడు చనిపోయిండు, దినాలు అయిపోయింది, మన 15 చనిపోయిండు, కిడ్నీల పెద్ద చనిపోయిండు. మొన్న కూడా యూట్యూబ్ ఛానల్ తీసుకపోతే అతను మాట్లాడిన ఛానల్ అది కూడా ఉంది, వాయిస్ ఉంది. అతను ఏమన్నాడంటే, సార్ నేను తెలంగాణ ఉద్యానంలో ఉన్నా, శ్రీకాంత్ సార్ చనిపోతాం, నేను పక్క పొంటే ఉన్నా, నాకు అన్యాయం చేయండి, నా ప్రాణాలు కాపాడండి అన్నాడు.
అని ఆ వీడియో ఉంది. తెల్లారి 9 గంటలకు హాస్పిటల్ చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఎన్ని ఏళ్ళుగా ఈ ప్రయత్నం చేశారు? ఎందుకంటే మీరు ఈ కేసులో హరినాథరావుతో మొదలైన ఈ పంచాయతీలో హరినాథరావు కొడుకు రాజ్ పాకాలని కలిశారు, కేటీఆర్ని కలిశారు, కేసీఆర్ బంధువులని ఫ్రెండ్స్ని అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేశారు, కానీ ఇంకా న్యాయం జరగలేదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు న్యాయం 21 నుంచి దాదాపు 4 ఏళ్ళపై అయిపోయింది. కలిసి తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. నా డబ్బులకి వెళ్ళి నా 1.60 లక్షలకి వెళ్ళే ఒక శేషారత్నం అంటే ఆమెకు డబ్బులు ఇచ్చిండు, 3 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆమె వేరే వాళ్ళకి ఇస్తే ఆమె దగ్గర పేపర్లన్నీ వాళ్ళ భార్య బెదిరించి, పోలీసులతో బెదిరించి గుంజుకుంది ఆమె దగ్గర. ఎవరు? హరినాథరావు భార్య. మీరు మరి పోలీసులకు కానీ ఇంకెవరికైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కంప్లైంట్ చేయమంటారు. ఇప్పుడు ఇక స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు దాకా తమ్ముడు బతుకుండు. అరే తమ్ముడికి ఏమైనా న్యాయం చేస్తే డబ్బులు మన డబ్బులు మనకి ఇస్తారు కదా అనుకున్నాం, కానీ ఇంత వ్యవహారస్తులు చేస్తారో మనకేం తెలుసు? అంతే కదా. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చాలా పెద్ద పనులు చేసి వాళ్ళని తట్టుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఆధారం ఏం లేవంటారు. అన్నీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చే వీడియోలు అన్నీ ఉన్నాయి. అది ఏడ ప్రవేశపెడతా. మాజీ మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు, కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలాలు నిండా ముంచారు నన్ను. కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి. వీరి దారుణాలు, వీరి మోసాలు ఇంకా అనేక మందిని కూడా, వందలాది మందిని మోసం చేశారు. వారందరితో కలిసి పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆధారాలు ఎన్ని ఉన్నాయి త్వరలో బయట పెడతాను, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పి మాజీ సర్పంచ్ దేవేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన ఎందుకంటే రాజ్ పాకాల సమక్షంలో ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వీళ్ళందరి మోసాలు బయటపడాలి, వీళ్ళు ఎంతమందిని మోసం చేస్తారనేది కూడా బయటికి రావాలంటే రాజ్ పాకాల మీద ప్రత్యేక దర్యాప్తు చేయాలని చెప్పి కూడా బాధితుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.